హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మీ ఛానల్ యొక్క కేటగిరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మీ వీడియో యొక్క టాపిక్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ మీకు ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనము ఆ ఛానల్ కేటగిరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ఎలా మీరు సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏదో ఒక కేటగిరీ అయితే చూజ్ చేసుకోండి. కేటగిరీ చూజ్ చేసుకునేటప్పుడు మీరు బ్రాడ్ నిష్లోకి వెళ్ళకండి, బ్రాడ్ కేటగిరీలోకి వెళ్ళకండి. సపోజ్ హెల్త్ ఉందనుకోండి, హెల్త్ అనేది చాలా బ్రాడ్ కేటగిరీ అనమాట. అందులో మొత్తం కవర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు మనకేంటంటే సబ్ నిషెస్ అంటే సబ్ కేటగిరీస్, వాటి మీద మీరు వీడియోస్ చేస్తే వాటి మీద మీరు మీ ఛానల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే చాలా బెస్ట్ అవుతుంది అనమాట. అంటే సపోజ్ హెల్త్ అనుకోండి, హెల్త్ అంటే వెయిట్ లాస్ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉంటుంది, తర్వాత కండలు పెంచడం ఉంటుంది, తర్వాత యోగా ఉంటుంది. ఓకేనా, తర్వాత దాంట్లో డైట్కి సంబంధించిన కీటో డైట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. సో డైట్స్కి సంబంధించిన కేటగిరీస్ ఉంటాయి అనమాట. సో అందులో మీరు ఒక సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నానంటే, నేను నా పేరుతోటి ఒక ఛానల్ క్రియేట్ చేసిన అయితే ప్రసాద్ అని మీకు తెలుసు. సో దాంట్లో నేను ర్యాండమ్గా ఏది పడితే అది వేస్తూ వెళ్ళాను అనమాట. అంటే ఒక 7-8 బ్రాడ్ కేటగిరీలు నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే యూట్యూబ్ టిప్స్ క్లిక్ అయినప్పుడు యూట్యూబ్ టిప్స్ చెప్పేవాడిని ఇంతకుముందు. ఓకేనా, తర్వాత బైక్ వీడియోస్ అని, ఇంకా ఆ వీడియోస్ అని వీడియో ఎడిటింగ్ వీడియోస్ అని, థంబ్నెయిల్ క్రియేషన్ అని. సో ఇలా బ్రాడ్ కేటగిరీస్లోకి నేను వెళ్ళాను అనమాట. అందుకే మనకేంటంటే అది ఒక సబ్ కేటగిరీని తీసుకోకపోవడం వల్ల కొంచెం గ్రోత్ అనేది చాలా స్లో ఉంటుంది, నిజంగానే స్లో ఉంటుంది, నేను చెప్తున్నాను. ఓకేనా, మీరు ఒకటే కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఒకటే కేటగిరీ అంటే మీరు చెప్పాను కదా, ఇప్పుడు సపోజ్ హెల్త్ అనుకోండి, అందులో వెయిట్ గెయిన్ ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది. ఓకేనా, తర్వాత ఏరోబిక్స్ లాంటివి ఉంటాయి. ఓకేనా, యోగా ఉంటుంది, ఆయుర్వేదిక్ ఉంటుంది, ఇంకేదో మెడిసిన్ ఉంటుంది. ఓకేనా, డైట్ ఉంటుంది. ఓకేనా, అందులో డైట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో మీకు నచ్చిన కేటగిరీ, మీరు చేయగలిగేది, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, మీకు బాగా తెలిసింది కాకపోయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది నేను సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఇట్లా మనము ఛానల్ కేటగిరీని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓకే, తర్వాత మీరు టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను బ్రీఫ్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకేనా, పెద్దగా టైం ఏం తీసుకొని ఒక 5 minutesలో ముగించేస్తాను. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ మీకు మొత్తం చూడకపోతే అర్థం కాదనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు లైక్ కూడా చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టిప్స్ ఎన్నో వస్తుంటాయి మీకు. నేను చిన్న యూట్యూబర్స్కి, ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ బిగినర్స్కి నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తుంటాను. మీ ఛానల్ ప్రమోషన్ కూడా ఫ్రీగా చేస్తుంటాను. సో ఓకే, మన టాపిక్లోకి వెళ్దాం. మనకి గూగుల్ ట్రెండ్స్ అని ఉంటుంది. గూగుల్ ట్రెండ్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. దాంట్లో మీ వీడియో, ఇప్పుడు మనము వీడియో గురించి చెప్తాను. గూగుల్ ట్రెండ్స్ అని ఉంటుంది. గూగుల్ ట్రెండ్స్ సెర్చ్ చేయండి, గూగుల్లోనే గూగుల్ ట్రెండ్స్ వస్తుంది. అందులో మీరు ఏదైతే టాపిక్ గురించి వీడియో చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత మీరు కంట్రీ కూడా, టార్గెటెడ్ కంట్రీ కూడా మీరు అందులో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సపోజ్ ఇండియా అనుకోండి, తెలుగులో చేస్తే మనం ఇండియా అని వస్తుంది. ఓకేనా, ఇండియానే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఎంత ట్రెండింగ్లో ఉంది గూగుల్లో ఆ సెర్చ్ అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, మనకు ఇట్లా 0 to 100 ఉంటాయి అనమాట. 100కి ఎక్కువ టచ్ అవుతూ వెళ్తుంది అనుకోండి, ఆ గ్రాఫ్ చూపిస్తుంది. దీని గురించి నేను డీటెయిల్గా వీడియో చేస్తాను, మామూలుగా రఫ్గా ఓవర్ చెప్తున్నాను. ఓకేనా, గ్రాఫ్ అనేది బాగా డౌన్ అవుతుంటే అలాంటి టాపిక్స్ చేయకండి, ఎందుకంటే ఎక్కువ సెర్చ్ చేయట్లేదు కాబట్టి, దాని గురించి ఎక్కువ సెర్చ్ చేయట్లేదు కాబట్టి అప్పుడప్పుడు డౌన్ అవుతుంది బాగా, అప్పుడప్పుడు కొంచెం అప్ అవుతుంది, కొంచెం డౌన్ అవుతుంది, అట్లా ఉంటే చేయకండి. ఓకేనా, ఒక మీడియం నుంచి హైలో ఉంటే మీరు సెర్చ్ రిజల్ట్స్ దానికి బాగా ఉన్నట్టు అనమాట అర్థం. సో అప్పుడు మీరు దాన్ని అయితే అలాంటి టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు మీ టార్గెటెడ్ కంట్రీ యూఎస్ఏ అయినా కావచ్చు, ఇంగ్లీష్లో చేయొచ్చు. ఓకేనా, ఇంకేదైనా కావచ్చు కంట్రీ. ఓకేనా, ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ టాపిక్కి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, లాస్ట్ 5 yearsలో ఎంత ఉంది, లాస్ట్ 1 yearలో ఎంత ఉంది అనేది మనకు ఒక అంచనా వస్తుంది అనమాట. ఓకేనా, దాని గురించి అట్లా చేయొచ్చు. తర్వాత మీరు యూట్యూబ్ సెర్చ్లో వెళ్ళి కూడా మీ టాపిక్ని మెయిన్ కీవర్డ్స్ ఉంటాయి కదా. సపోజ్ వెయిట్ లాస్ అనుకోండి, మీరు హౌ టు రెడ్యూస్ వెయిట్ లాస్ ఇవన్నీ కొట్టకండి, జస్ట్ వెయిట్ లాస్ అని కొట్టండి. కొడితే మీకు దాని మీద వీడియోస్ టాప్లో ర్యాంక్ అయ్యే వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు కనిపిస్తాయి. అందులో మీరు ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు తెలుగులో వీడియో చేయాలనుకుంటారు అనుకోండి, తెలుగులో ఎంతమంది చేశారనేది, మీకు ఎంతమంది చేశారు అందులో
ఎంతమంది టాప్లో ర్యాంక్ అవుతున్నారు, టాప్ 5లో లేదా టాప్ 10లో ఎవరైనా తెలుగు ఛానల్స్ ఏమైనా ర్యాంక్ అవుతున్నాయో చూడండి. అంటే నేను వెయిట్ లాస్ అనేది ఉదాహరణ చెప్తున్నాను, మీరు ఏదైనా తీసుకోండి ఓకేనా. సబ్ నిష్ తీసుకోండి, సబ్ కేటగిరీ తీసుకోండి ఓకేనా. అప్పుడు మీరు ఏమవుతుందంటే మీకు అందులో హిందీ వీడియోస్ వస్తాయి, ఇంగ్లీష్ వీడియోస్ వస్తాయి, ఇంకేదో లాంగ్వేజ్లో వీడియోస్ వస్తాయి. అందులో తెలుగు వీడియోస్ అనేవి సపోజ్ తక్కువ ఉన్నాయి అనుకోండి, సో మీరు ఆ టాపిక్ చేస్తే మీరు తొందరగా మీకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంది, దాని నుంచి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా. దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే ఓకే, ఈ టాపిక్ మీద ఎక్కువగా వీడియోలు ఏమీ లేవు, సో దీనికి ఆల్రెడీ ఉన్న హిందీ వీడియోస్కి ఇంగ్లీష్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ కూడా వచ్చాయి అనుకోండి. లాస్ట్ 1 మంత్ చూడండి, లాస్ట్ 1 ఇయర్ చూడండి, ఫిల్టర్ చేసి చూడండి. సో ఆ ఫిల్టరింగ్ మీకు తెలుసు అనుకుంటా, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా. అలా చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది, మీరు ఈ టాపిక్ మీద చేస్తే డెఫినెట్గా మీకు వ్యూస్ వస్తాయా లేదా, ఇది కాంపిటీషన్ ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది ఓకేనా. హై వాల్యూమ్ ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ సెర్చ్ రిజల్ట్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, దానికి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ కూడా ఉన్నట్టు అనమాట. సో కాంపిటీషన్ తక్కువ ఉంది అంటే అది మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ తెలుగులో వీడియోలు చేయాలనుకుంటున్నారు, తెలుగులో వీడియోలు అనేవి టాప్ రిజల్ట్స్లో తక్కువ వచ్చాయి అనుకోండి, సో దాని మీద మీరు మంచిగా వీడియో చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు మీ ఛానల్ యొక్క కేటగిరీని, తర్వాత మీ వీడియోస్ యొక్క టాపిక్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్. ఇదే చిన్న టిప్ అనేది చెప్దామని మీకోసం వీడియో చేశాను ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకేనా. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా. తర్వాత నేను మీకు మీ ఛానల్ని కూడా ఫ్రీగా ప్రమోట్ చేసి పెడుతున్నాను, సో అందుకని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబర్స్ మాత్రమే నేను ఛానల్ని ప్రమోట్ చేసి పెడతాను. మన కమ్యూనిటీ ట్యాబ్లో కమ్యూనిటీ పోస్ట్ వేసి పెడతాను అనమాట. సో ఇదనమాట ఈ వీడియోకి ఇంతే, మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.